హాయ్ అండి, నేను మీ రజనిని. ఈ రోజు అయితే పొద్దున్నే వామాకు బజ్జీ అయితే వేసుకుందాము. దానికన్నా ముందు ఒక వీడియో అయితే చూపిస్తాను. మీరు వీడియోలు ఎలా చేస్తున్నారు, ఏంటి, చేత పట్టుకుంటున్నారా, ఎలాగా కదలకుండా బాగా వస్తున్నాయి అని అంటున్నారు. వాళ్ళు అయితే చూపించమన్నారు. ఒకసారి అయితే నేను చూపిస్తాను. చూడండి ఎలా తీయాలి ఏంటి అన్నీ క్లియర్గా అయితే చెప్తాను. చూడండి, ఈ బ్యాటరీ అయితే పగిలిపోయింది, కొంచెం లైట్గా కూడా బయట వచ్చింది. ఇది తీసుకుని నేను ఒక 20 సంవత్సరాలు అయితే అవుతుందండి, కానీ యూజ్ అవుతుంది బాగానే, చాలా చక్కగా పనిచేస్తుంది. ఎప్పట్లోదో అండి ఇది. పాత బ్యాటరీ అయితే తీసుకోండి. మీకు పాత ఉంటే పాత తీసుకోవచ్చు, కొత్త ఉంటే కొత్త తీసుకోవచ్చు, అలాగేమీ లేదు, యూజ్ అవుతుంది. నేనైతే ఇలా చూపిస్తున్నాను. చూడండి, ఇలా స్టాండ్ అయితే తీసుకున్నాను నేను. ఈ స్టాండ్ తీసుకుని అయితే నాకు ఒక 5-6 నెలలు అయిందండి. నేను అప్పటిదాకా డబ్బాల మీద వీటి మీద పెట్టుకుని వీడియోలు అయితే తీసేదాన్ని. ఒక్కొక్కసారి అయితే నాకు ఫోన్ కూడా పడిపోయేది, ఏం చేయాలో తెలిసేది కాదు. అప్పుడు మా పిల్లలు అయితే ఆర్డర్ అయితే పెట్టారండి ఈ ఫోన్ అయితే. ఇది స్టాండ్ అయితే ఫోన్ కూడా ఆర్డర్ పెట్టారు, స్టాండ్ కూడా ఆర్డర్ పెట్టారు. ఫోన్ కూడా పోయాయండి నాకు, దీని మీద పెట్టుకుని తీస్తూ ఉంటే వీడియోలు. ఇప్పట్లో అయితే చాలా బాగుందండి. ఈ స్టాండ్ తీసుకున్న తర్వాత అయితే నేను చాలా ఈజీగా వీడియోలు అయితే చేసుకోబోతున్నాను. దీనికి ఒక వైర్ అయితే వస్తుందండి. ఇలా ఈరోజు మనం పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ వామాకు బజ్జీ అండి. చూడండి, ఇలా చిచ్చులు అయితే వస్తాయి. ఇలా అయితే చేస్తున్నాను. మీరు ఎలా చేస్తున్నారని అడిగినందుకు అయితే నేను చూపిస్తున్నాను. చూడండి, ఇలా అయితే పెట్టుకోండి. బ్యాటరీకి కంపల్సరీ బ్యాటరీ ఉండాల్సిందే అండి, కొత్తదైనా సరే పాతదైనా సరే. ఇలా బటన్లు అయితే వస్తాయి. చూడండి, ఇలా మనకి ఏ కలర్ కావాలంటే కలర్ వస్తాయండి. చూడండి, ఇలా చాలా ఈజీగా ఉంటుందండి. దీనికైతే మనం ఫోన్ అయితే ఫిట్ చేసుకోవాలి. ఈ స్టాండ్కి అయితే మనకు ఎటు కావాలంటే అటు తిప్పుకోవచ్చండి. మనం బాండ్లీ పెట్టిన తర్వాత, దోశ ప్యాన్ పెట్టిన తర్వాత ఎటు కావాలంటే అటు తిప్పుకుంటూ ఉండొచ్చు. మనం టేబుల్ మీద ఎటు కావాలంటే అటు యూజ్ అవుతుంది, ఈజీగా తిప్పుకోవచ్చండి. మనకు చాలా ఈజీగా ఉంటుంది. మనం వీడియో తీసుకున్నాకైతే చూడండి, ఇలా అయితే ఈ వైర్ కలెక్షన్ అయితే చూడండి, ఇలా ఈ బ్యాటరీకి ఇవ్వాలి. కంపల్సరీ బ్యాటరీ ఉంటేనే మనకి లైట్ అయితే ఆన్ అవుతుంది. మనం చీకట్లో కూడా తీసుకోవచ్చండి, కరెంట్ అది లేనప్పుడు కూడా చాలా బాగుంటుంది. కలర్ల కింద మనకి ఎలా కావాలో అలా పెట్టుకోవచ్చు. ఇలాంటి స్టాండ్ అయితే తీసుకోండి వీడియోలు చేసినట్టుగా అయితే. నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. రండి, వామాకు బజ్జీ అయితే వేసేసుకుందాం. చూడండి, స్టార్టింగ్ అయితే నేను స్టాండ్కి అయితే ఫిట్టింగ్ చేశాను ఫోను. ఇలా మనం ఏ సైజు కావాలో ఆ సైజు పైకి అయితే అనుకోవచ్చండి. హాయ్ అండి, నమస్తే. నేను అప్పుడప్పుడు వీడియోలో అయితే కనిపిస్తూ ఉంటాను. నా వీడియోలు చూస్తున్నారు చాలా బాగా, నాకు చాలా సంతోషంగా ఉంది. చూడండి, ఇలా వైట్ కవర్ అయితే తీసుకోండి. స్టార్టింగ్ వీడియోలు తీసినప్పుడైతే వైట్ కవర్ కంపల్సరీ ఉండాల్సిందే, ఎందుకంటే మనం పెట్టే ప్రతి ఒక్కటి కూడా కలరింగ్ బాగా కనిపిస్తుంది. దీనిపైన పెట్టిన ప్రతి ఒక్కటి కూడా చూడండి, ఇలా మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ వేసుకోవచ్చు. నాకైతే ఈ సైజ్ సరిపోతుందండి. నేను వామాకు బజ్జీతో అయితే యూజ్ చేస్తున్నాను. ఇలా అయితే వైట్ కవర్ తీసుకోండి. స్టార్టింగ్ కలర్ కూడా బాగా వస్తున్నాయి. నేను ఎలా చేస్తున్నారు, వేరే వాళ్ళు ఎడిట్ చేసి పెడుతున్నారా అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారండి, కానీ ఎవరు చేయట్లేదు. నేను ఒక్కదాన్ని చేసుకుంటున్నాను. నా వీడియోలు సక్సెస్ అవుతాయి, కానీ ఆ వీడియో అంతా కూడా మీకు చూపిస్తాను. ఎలా ఎడిట్ చేయాలి ఏంటి అన్నీ చూపిస్తానండి. వీడియో అయితే కిప్ చేయకండి. ఇలా వామాకులు అయితే తీసుకోండి. చూడండి, మనం వైట్ కవర్ ఎప్పుడైతే పెట్టామో అప్పుడు కరెక్ట్గా ఎలా అయితే కనిపిస్తున్నాయి. చూడండి, చక్కగా ప్రతి ఒక్కటి అంతేనండి. మనం వామాకు బజ్జీ వేసిన తర్వాత ఇలాంటి ప్లేట్లు అయితే పెట్టుకోండి, ఎందుకంటే వేగిన తర్వాత రెడ్ కలర్లో ఉంటాయి కదా, అందుకని కలర్ అయితే బాగా కనిపిస్తాయి. ఇలా ప్రతి ఒక్కటి కూడా వీడియో తీసే ముందు అన్నీ ఇక్కడే స్టోర్ చేసేసుకోవాలి. అలా అయితే మనకి ఈజీగా ఉంటుంది. వీడియో చేసుకున్నట్టయితే శనగపిండి అండి, ఫుల్గా ఉంది. చూడండి, బియ్యం పిండి, వామాకు బజ్జీకి ఈ రెండు కూడా ఉండాలి కంపల్సరీగా. మీరు వీడియో తీసుకునేలాగా అయితే యూజ్ అవుతుందని చూపిస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా అడిగారు ఎలా తీస్తున్నారని, అందుకనైతే చూపిస్తున్నా. రండి, కిచెన్లోకి వెళ్ళిపోదాం. వామాకు బజ్జీ తయారు చేసుకుందాం. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ జీర్ణం బాగా అవుతుందండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. నా వీడియో వస్తే ఒక లైక్ అయితే చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదో చిన్నది నాకు యూజ్ అయినంత చెప్పాను నేను మీకు. రండి, బజ్జీలు అయితే వేసేసుకుందాం. హాయ్ అండి, నేను మీ రజనిని. ఈ రోజు అయితే మనం వామాకు బజ్జీ అయితే తయారు చేసుకుందాం. సూపర్ టేస్టీ అండి. నేను టేస్ట్ చేసిన తర్వాత మీకు ఈ వీడియో అయితే పెడుతున్నాను నేను.
మీరు కూడా ఇలా తయారు చేసుకోవాలి. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ పెట్టాలి, చాలా ఇష్టంగా తింటారు. రండి కిచెన్లోకి వెళ్దాం, తయారు చేసేసుకుందాం. వామాక్ బజ్జీ. ఆల్రెడీ నేను వామాక్ టీ అయితే పెట్టాను, వీడియో అయితే చూడండి. రండి కిచెన్లోకి వెళ్ళిపోదాం, తయారు చేసుకుందాం. హాయ్ అండి, నేను మీ రజనీని. ఈరోజైతే మనం వామాక్ బజ్జీ అయితే తయారు చేసుకుందాం. సూపర్ టేస్టీ. వామాక్లో అయితే ఇలాగా కాళ్ళు ఉండేలాగా కోసుకోండి. నీట్గా 4 సార్లు అయితే వాష్ చేయండి. ఆల్రెడీ నేను వామాక్ టీ అయితే చూపించాను, వీడియో అయితే చూడండి. శనగపిండి అయితే తీసుకోండి. 3 గరిటెలు శనగపిండి. బియ్యపిండి అయితే తీసుకోండి. 3 గరిటెలు శనగపిండికి 1 గరిటె బియ్యపిండి. చిటికెడు పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, తగినంత వాము. ఇదంతా కూడా బాగా మిక్స్ చేయండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి. చిటికెడు బేకింగ్ సోడా. బాగా మిక్స్ చేయండి. ఇలా అయితే ఉండాలి, ఇంత తిక్కిగా అయితే. ఆయిల్ అయితే పెట్టేసుకోండి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. వామాక్ అయితే తీసుకుందామండి. ఒక్కొక్కటిగా కాకుండా ఇలా జాయింట్ అయితే చేసుకోండి. ఇలాగన్నా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇలా తీసుకుంటున్నా, డబల్. ఇలా ఒకసారి అయితే బాగా తిరిగి వేసుకోండి. ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి, పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. బజ్జీ కలర్ అయితే వచ్చేసింది, తీసేసుకుందాం. చూడండి ఎంత చక్కగా అయితే వచ్చిందో. చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఇలా అయితే 2 ఆకులు జోడించుకోండి కంపల్సరిగా. చాలా స్మూత్గా ఉంటాయండి ఈ ఆకులు అయితే. చాలా జాగ్రత్తగా వేసుకోండి, ఎక్కడ విరగకుండా. టేస్ట్ కూడా అలాగే బాగుంటాయి. కలర్ పర్ఫెక్ట్గా వచ్చేసి తీసేసుకుందాం.
చూడండి కలర్ అయితే చేంజ్ అయిపోయింది కదా, చక్కగా రెండు వేపుని కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ప్రతి ఒక్కటి కూడా ఇలా 2 ఆకులతో చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకటి తింటే చాలు, ఫుల్ అయిపోతుంది, తినే కూడా తినాలనిపిస్తుంది. రెండు వైపులా కూడా ఇలా అయితే తిరిగేసుకోండి. చక్కగా ఇలా అయితే వేగిపోయింది, తీసేసుకుందాం. చూడండి వామాకు బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. ఇలా అయితే తయారు చేసి పెట్టుకోండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. టేస్ట్ అది చూసేద్దాం. వావ్, చూడండి లేయర్ కింద ఎంత బాగా కుక్ అయిందో. అసలు టేస్ట్ అయితే చెప్పొద్దు, చాలా బాగుందండి. సూపర్ టేస్టీ, పొరల కింద. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ అయితే పెట్టండి. బాయ్ బాయ్.